రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు మహాజన విద్యార్థి పాదయాత్రలో భాగంగా లింగంపేట గ్రామంలో మహాజన స్టూడెంట్ యూనియన్ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఎంఎస్ఎఫ్ తరపున మహాజన పాదయాత్ర చేస్తూ ఇటీవల కేసీఆర్ ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లులను ప్రవేశపెట్టడం జరిగింది। ఈ బిల్లుల ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బడుగు బలహీన వర్గాల వారికి విద్యను దూరం చేస్తున్నటువంటి కుట్రలో భాగమైనవి। కేసీఆర్ వెంటనే ఈ ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లులను రద్దు చేయాలని, లేని పక్షాన లక్షలాది మంది విద్యార్థులతో హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో తంగాలపల్లి దేవరాజు, సుంకపాల దేవేందర్, పసుల భీష్మ కుమార్, కుర్మ అనిల్, వడ్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు। గౌరవనీయులు శ్రీ మందకృష్ణ మాది గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఏదైతే పాదయాత్రను ఈ అసెంబ్లీలో ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు చట్టబద్ధత చేసే కోణంలో కేసీఆర్ గారు ముందడుగు వేసుకోవడం జరిగింది। దానికి వ్యతిరేకంగా ఈరోజు మందకృష్ణ మాదిగ గారు దాన్ని వ్యతిరేకిస్తూ ఎలాగైతే నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల పిల్లలు వెనుకబాటుతనానికి గురవుతారు, చదువులో వెనుకబడిపోతారు, ఇలాంటి సదుపాయాలు లేకుండా కేసీఆర్ ఆనాటి నుంచి ఆనాడు దొరలు చేసినటువంటి అహంకారానికి ఈరోజు దాన్ని తీర్చుకునే ప్రతీకార చర్యగా ఈరోజు బడుగు బలహీన వర్గాల విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్నాడు। అన్ని రకాలుగా అన్ని వర్గాల్లో కూడా దూరం చేయడానికి కేసీఆర్ కుట్ర పన్నుతున్నారు। దయచేసి ఒకటే గమనించాలి, మీ మంత్రిమండలిలో ఉన్నటువంటి నాయకుల కోసం, వాళ్ళు ఎవరో ముగ్గురు నలుగురు కోసం పెట్టినటువంటి ప్రైవేటు విశ్వవిద్యాలయాల కోసం మీరు ఈ యొక్క బిల్లును తీసుకురావడం సరి అయినటువంటి విధానం కాదు, సరి అయినటువంటి చర్య కాదు। మీరు తప్పకుండా ఈ యొక్క బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలి। లేని పక్షంలో మాత్రం ఎంఆర్పిఎస్ పక్షాన మరియు ఎంఎస్యు మహాజన స్టూడెంట్ యూనియన్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తామని కూడా మేము హెచ్చరిస్తున్నాం। తక్షణమే మా పాదయాత్ర ముగిసేలోపు కంపల్సరిగా దానిపైన ఎలాంటి స్పష్టతమైన నిర్ణయాన్ని తీసుకొని మరి అందరూ బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉపయోగపడే విధంగా మీరు దాన్ని సమాజంలో అంకితం చేసే విధంగా మీరు ఉండాలని దయచేసి మేము ఒకటే మా ఎంఎస్యు తరఫున డిమాండ్ చేస్తున్నాం। జై భీమ్, జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ।